గత కొద్ది రోజులుగా నడుస్తున్న బీహార్ హాట్ పాలిటిక్స్ కి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. ఇవాళ బల పరీక్షను ఎదుర్కొనున్న నితీష్ కుమార్ ఫ్లోర్ టెస్ట్లో నెగ్గారు. విశ్వాస పరీక్షకు మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. అటు ఓటింగ్ సందర్భంగా ఆర్జేడీ, కాంగ్రెస్ తో సహా విపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక దానికంటే ముందు అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఇటీవల బీహార్లో మహాకూటమిలో విభేదాలు తలెత్తి నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో చేరారు. ఆ తర్వాత సీఎంగా 9వ మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఆయన బల పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికోసం మొదట ఇవాళ ఆర్జేడీ నాయకుడు అవధ్ బిహారీ చౌదరిని హౌస్ స్పీకర్ పదవి నుంచి తొలగించే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీ సహకారంతో విశ్వాస పరీక్షకు ఓటు వేయడానికి ప్రతిపాదన సమర్పించారు. ఇక ఆ తర్వాత సభలో ఫ్లోర్ టెస్ట్ జరిగింది. ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా జరిగిన చర్చలో నితీష్ కుమార్పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కూటమిని మారుస్తారంటూ నితీష్ని ప్రశ్నించారు. అయితే నితీష్ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇండియా కూటమి నుంచి తాను వైదొలగటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ నేతల తీరే అన్నారు. విపక్షాలను ఏకం చేయడం కాంగ్రెస్ నేతలకు నచ్చలేదని మండిపడ్డారు. అటు లాలూ కూడా తనకు వ్యతిరేకంగా పావులు కదిపారని నితీష్ ఆక్షేపించారు. తదనంతరం ఫ్లోర్ టెస్టుకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు సభను వాకౌట్ చేశారు. బీహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేలు ఉండగా నితీష్కి అనుకూలంగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో బీజేపీ, జేడీయూ కూటమి తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నది. ఇక విపక్షాలకు చెందిన 5 ఎమ్మెల్యేలు కూడా నితీష్కు అనుకూలంగా ఓట్లు వేశారు. మొత్తానికి నితీష్ విశ్వాస తీర్మానంలో నెగ్గారు.